హరే కృష్ణ. ఇప్పుడు జయద్రథుడు ఏం చేస్తాడంటే, కోటిక్షయుడు చెప్తే ద్రౌపది రాలేదని జయద్రథుడి రథం దిగి ద్రౌపది దగ్గరికి వెళ్తాడు. వెళ్ళి అసలు అక్కడ ఎవరు ఉండేది ఋషి ఆశ్రమం. ఋషి ఆశ్రమంలో జపతపాలు చేసుకొని ఋషి పత్నులు వాళ్ళు ఉంటారనమాట. వాళ్ళు ఉంటే అలాంటి చోటికి వెళ్ళి అడగరానివన్నీ అడుగుతాడనమాట. ద్రౌపదిని చూసి నువ్వు చాలా అందంగా ఉన్నావు అని చెప్తాడు. ద్రౌపది ఏంది పట్టించుకోకుండా పోనీలే అన్నయ్యలాగా ఉంటాడేమోలే అనుకుంటుంది. కానీ వీడి మనసులో వేరే ఉద్దేశం ఉందని తెలియదు. ఇంకా ఏం చేస్తుంది, ద్రౌపది దాహం అవుతుందా అని లోపలికి వెళ్ళి తీసుకురావడానికి వెళ్ళద్ది. తీసుకెళ్ళి ఏం చేస్తుంది అనుకున్నా, ఆమె కొన్ని మంచినీళ్ళు వండిన వంటలు తీసుకొచ్చి జయద్రథుడికి ఇస్తుంది. ఇస్తే తర్వాత అప్పుడు చేయి పట్టుకుంటాడు. పట్టుకోగానే ఇంకా ద్రౌపదికి కోపం వస్తుంది. ఏంటి నువ్వు నా చేయి పట్టుకున్నావు అని అంటే, అప్పుడు జయద్రథుడు అంటాడు, నువ్వంటే నాకు చాలా ఇష్టము, నేను కోరుకున్నాను అని చెప్తాడనమాట. అప్పుడు ద్రౌపదికి కోపం వచ్చి, నీచుడా, పశు ప్రవృత్తి కలిగిన వాడా, నువ్వు నాకేమవుతావో తెలుసా, అన్నయ్య అవుతావు, నేను నీకు చెల్లిని అవుతాను, ఇలాంటి నీచంగా అడుగుతావా అని ఒక్కడ పెట్టి కొట్టిద్ది మొహం మీద. కొట్టంగానే కింద పడిపోతాడు. పడంగానే ఇంకా అప్పుడు ఏం చేస్తాడు, జయద్రథుడికి కోపం వచ్చింది. నన్నే కొడతావా నువ్వని ఏం చేస్తాడు, ఆమెను కూడా కొట్టేసి గట్టి కొట్టి జుట్టు పట్టుకొని రథం దగ్గరికి తీసుకెళ్తాడు. రథం దగ్గరికి లాక్కొని తీసుకెళ్తాడు. అప్పుడే అక్కడ ఋషి యొక్క భార్యలు ఉంటారుగా, వాళ్ళందరూ లేదు ఆపటానికి ప్రయత్నిస్తారు. వాళ్ళని కూడా కొడతాడు. జయద్రథుడు కొడతాడు. ద్రౌపదేమో యజ్ఞం చేసుకుంటూ ఉంటాడు. ఆ యజ్ఞంలో నుంచి ఇది తీసుకెళ్తున్నాడని చూసి రథం దగ్గరికి పరిగెత్తుకుంటూ వెళ్తాడనమాట ద్రౌమ్యుడు. ఆమెని ద్రౌపదిని రథానికేసి కడతాడు. ద్రౌపది అంటది, నీచుడా, నువ్వు ఎలా చేస్తావో తెలుసా, నా భర్తలు వస్తే నిన్ను మామూలుగా చంపరు నిన్ను అని తిట్టిద్ది అనమాట. ఈయన ఆగడు, రథానికి కట్టేసి తీసుకెళ్తాడు. ద్రౌమ్యుడేమో వెనకాల పరిగెత్తుతా వెళ్తాడనమాట. ఈ విషయం పాండవులకి తెలిసింది. నెక్స్ట్ ఏం జరుగుతుందో చెప్తాను. హరే కృష్ణ.